Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 17th September 2021. Let's say the first one. Which of the following has decided to discontinue doing business reports? What is that organization and international organization? That is World Bank. World Bank యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. అయితే బేసిక్లీ దీని ప్రకారం ఏంటి అని అంటే మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి కదండి, అవి ప్రతి సంవత్సరం లేదా బైఎన్నియల్ ఆర్ ట్రైఎన్నియల్ బేసిస్‌న కొన్ని రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్స్‌లో ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ఆ ర్యాంకింగ్స్‌ని ఇవ్వడం. అదేవిధంగా దీంతో పాటుగా ఇంకొక రిపోర్ట్‌ని కూడా ఇస్తుందండి. దట్ ఈజ్ వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్‌ని కూడా వరల్డ్ బ్యాంక్ అనేది ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. కాకపోతే ఎందుకండి మరి రీసెంట్‌గా ఈ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నటువంటి ర్యాంకింగ్స్‌ని వరల్డ్ బ్యాంక్ ఎందుకు నిలిపివేసింది అనంటే 2016లో మరియు 2018లో వచ్చినటువంటి ఇర్రెగ్యులారిటీస్ డేటా ప్రొవైడ్ చేయడంలో వచ్చినటువంటి ఇర్రెగ్యులారిటీస్‌ని ఆధారితంగా చేసుకొని, బేస్ చేసుకొని రీసెంట్‌గా వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది రిపోర్ట్ ఇయ్యడం, ఈ నివేదిక ఇవ్వడం నిలిపివేసింది. ఫస్ట్ రిపోర్ట్ ఏ ఇయర్‌లో వచ్చిందండి అనంటే 2003 నుంచి మొట్టమొదటి రిపోర్ట్‌ని అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం రిపోర్ట్‌ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ముఖ్యంగా మేజర్‌గా బెనిఫిట్ అయ్యేటువంటి రాష్ట్రాలు ఏవండి అనంటే దేశాలు ఏవండి అనంటే డెవలపింగ్ నేషన్స్. మేజర్‌గా డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్. బెస్ట్ ఎగ్జాంపుల్ మన భారతదేశం. ఇట్లా డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ డెవలపింగ్ నేషన్స్‌కి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ బ్యాంక్ అనేది రిలీజ్ చేసేటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాని ద్వారా వాటి యొక్క ఎకానమీ పొజిషన్ అన్నది ఏ స్థాయిలో ఉంది, ఇంకా ఏ విధమైనటువంటి మెరుగుల్ని తీసుకొని రావాలి, అది అంచనా వేసుకోవడం సాధ్యపడేది ప్రతి సంవత్సరం కూడా. కాకపోతే ఈ సంవత్సరం దీనిని నిలిపివేయడం వల్ల ఈ డెవలపింగ్ నేషన్స్‌కి మేజర్‌గా 4 డెవలపింగ్ నేషన్స్ అండి. ఆ 4 డెవలపింగ్ నేషన్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి అనంటే దోస్ ఆర్ చైనా, యూఏఈ, అజర్బైజాన్. మేజర్‌గా ఇవొచ్చేసి చాలా ఎఫెక్ట్‌కి గురవుతున్నాయి. ఎందుకండి? ఈ రిపోర్ట్ ఇవ్వని కారణంగా మేజర్‌గా ఈ నేషన్స్ ఎక్కువ ఎఫెక్ట్‌కి గురవ్వబోతున్నాయి. చైనా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ బీజింగ్ అండ్ ద కరెన్సీ ఈజ్ రెన్మింబి. రెన్మింబి ఈజ్ ద కరెన్సీ అండ్ ద క్యాపిటల్ ఈజ్ బీజింగ్. అదేవిధంగా యూఏఈ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ దిర్హం అండ్ ద కరెన్సీ క్యాపిటల్ ఈజ్ అబుదబి. అబుదబి అండ్ ద కరెన్సీ ఈజ్ దిర్హం. అజర్బైజాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి బకు ఈజ్ ద క్యాపిటల్ అండ్ మానత్ ఈజ్ ద కరెన్సీ. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీస్. ఈ విధంగా డిఫరెంట్ నేషన్స్‌కి రీసెంట్‌గా ఈ వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది రిపోర్ట్ ఇవ్వడం నిలిపివేసిన తర్వాత అవి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా ఈ రిపోర్ట్ అనేది ఇంకా ఏమన్నా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేవా? అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. హైదరాబాద్ లిబరేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 17th ఎవ్రీ ఇయర్. బేసిక్‌లీ తెలంగాణ స్టేట్ ఆవిర్భవించడం వేరండి. ఇక్కడ హైదరాబాద్ లిబరేట్ అవ్వడం ఆ విషయం వేరు. బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అయితే ఇక్కడ సెప్టెంబర్ 17న 1947లో మనందరికీ తెలుసండి భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి సంవత్సరం 15th ఆగస్ట్ 1947. అయితే దాని తర్వాత హైదరాబాద్ ఒక్కటి మాత్రం భారతదేశంలో విలీనం కాలేదు. అయితే మరి భారతదేశంలో విలీనం చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు చేపట్టినటువంటి యాక్టివిటీ ఏంటంటేనండి హైదరాబాద్‌లో ఆపరేషన్ పోలో. అప్పట్లో 1947 నుంచి 1948 బేసిక్‌లీ 1948లో మేజర్‌గా 13th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ వరకు ఆపరేషన్ పోలో అని ఒక యాక్షన్ ద్వారా దీని ద్వారా ఏంటి అనంటే పోలీస్ టాస్క్ ఫోర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఆపరేషన్ పోలో అన్నటువంటి దానిని అప్పటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో దీనిని చేపడతారు. ఆ విధంగా ఆపరేషన్ పోలో ద్వారా సక్సెస్‌ని సాధించి దాని తర్వాత హైదరాబాద్‌ని మన భారతదేశంలో ఇండియన్ యూనియన్‌లో విలీనానికి సాధ్యపడింది. ఆ విధంగా 1948లో ఈ విలీనం జరిగినప్పటి నుంచి సెప్టెంబర్ 17th హైదరాబాద్ లిబరేట్ అయినటువంటి డేగా సెప్టెంబర్ 17th ప్రతి సంవత్సరం కూడా దీనిని అబ్జర్వ్ చేస్తారు. తెలంగాణ ఎప్పుడు ఆవిర్భవించిందండి అనంటే తెలంగాణ స్టేట్ వచ్చేసి దాని యొక్క ఆవిర్భావన దినం వచ్చేసి 2nd జూన్ 2015 2015వ సంవత్సరంలో 2014 2nd జూన్ తెలంగాణ ఆవిర్భావన డేగా సెలబ్రేట్ చేస్తారు. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 2nd వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ డే అండి?
వరల్డ్ కోకోనట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 2nd. సెప్టెంబర్ 8 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, దట్ ఈజ్ లిటరసీ డే. లిటరసీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 8. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సెప్టెంబర్ 15th కూడా ఇంపార్టెంట్ అండి, దట్ ఈజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ. ఆ సందర్భంగానే మన భారతదేశం సంసద్ టీవీ కూడా లాంచ్ చేసింది. ఎల్ఎస్ టీవీ, లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీ ఈ రెండు కలిపి సంసద్ టీవీని కూడా లాంచ్ చేసింది ద సేమ్ డేట్. సెప్టెంబర్ 7th వచ్చేసి దీని యొక్క ప్రామినెన్స్ ఏంటంటేనండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. ఇది మొట్టమొదటిసారిగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశారండి. దిస్ ఈస్ ద సెకండ్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ దట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, బ్యాడ్ బ్యాంక్ సెటప్ అండ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనౌన్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ టు క్లియర్ వాట్. అండి ఎన్పిఏఎంఎస్. ఎన్పిఏ అంటే ఏంటండి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, వాటిని ఎన్పిఎస్ అని అంటాం. బేసిక్లీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందకి ఏవేవి వస్తాయండి అని అంటే 90 days లేదా 90 days కంటే ఎక్కువ లోన్స్ కానీ లేదు అని అంటే రీపే చేయాల్సినటువంటి డెట్స్, అలాంటివి ఏవైనా 90 days లేదా 90 days కంటే ఎక్కువ డేస్ పర్ఫార్మెన్స్లో లేకపోతే, సపోజ్ నేనే ఒక లోన్ అమౌంట్ తీసుకున్నాను అనుకోండి, ఒక 10 lakhs ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాను. కొంత అమౌంట్ వరకు ఒక 6 lakhs వరకు పే చేసేసాను. దాని తర్వాత 4 lakhs పే చేయాల్సినటువంటి అమౌంట్ నేను ఒక 4 months పే చేయలేదు అనుకోండి. అప్పుడు నేను పే చేయాల్సినటువంటి అమౌంట్ దేని కిందకు వస్తుందండి అని అంటే ఎన్పిఏ కిందకు వస్తుంది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 90 days కంటే ఎక్కువ మనం లోన్స్ని రీపేమెంట్ చెయ్యకపోతే అలాంటివన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందకి వస్తాయి. అది కేవలం ఇండివిజువల్ వరకు మాత్రమే కాదండి, ఇంకా ఫర్మ్స్ విషయంలో అయినా, కంపెనీస్ విషయంలో అయినా, పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ వాళ్ళు రీపే చేయాల్సినటువంటి అమౌంట్ పే చేయకపోయినా అవన్నీ కూడా ఎన్పిఎస్ కిందకు వస్తాయి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఎన్ఏఆర్సిఎల్, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ లిమిటెడ్, దీనితో పాటుగా ఇండియన్ డెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఈ రెండు కూడా కొలాబరేట్ అయ్యి రీసెంట్గా బ్యాడ్ బ్యాంక్ అన్నటువంటి పేరుతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని లాంచ్ చేసింది. మనందరికీ అర్లియర్ నేను ఇదివరకే చెప్పానండి, ఏఆర్సీస్ అన్నవి ఏంటండి అని అంటే మేజర్గా ఇవి ప్రైవేట్ పర్సనల్స్ దీనిని వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. ఏఆర్సీస్ అంటే ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం. దీని ద్వారా ఏంటి అని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్ కానీ, ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ కానీ, ఏదైనా చిన్న ఫర్మ్ అది ఎక్కువ ఎన్పిఎస్ ఎక్కువ అయిపోయి లాసెస్లో నడుస్తున్న టైం పీరియడ్ అప్పుడు ఏం చేస్తారనంటే ఈ ఏఆర్సీ కంపెనీస్ అన్నీ కూడా వాటి యొక్క అవి పే చేయాల్సినటువంటి అమౌంట్, వాటికి ఉన్నటువంటి అప్పులన్నిటిని కూడా క్లియర్ చేసి వాటన్నిటిని ఏ విధంగా రీపేమెంట్ చేయాలి అని చెప్పేసి ఈ ఏఆర్సీస్ అనేవి దోహదపడతాయి. ఆ విధంగా ఏఆర్సీస్ ఉన్నాయి కదండి, వాటి ప్లేస్లోనే రీసెంట్గా బ్యాడ్ బ్యాంక్ అనేటువంటి పేరుతో ఈ రెండింటిని కొలాబరేట్ చేశారు. ఎన్ఈఆర్సిఎల్, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఇది చేసేటువంటి పని ఏంటంటేనండి, దీని ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి అసెట్స్ అన్నీ కూడా వీళ్ళు ముందు కలెక్ట్ చేస్తారు. అంటే రీపే చేయాల్సినటువంటి వాటి కింద షూరిటీగా పెడతారు కదండి, వాటన్నిటిని కలెక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఐడిఆర్సిఎల్ ఇదేం చేస్తుంది అని అంటే అట్లా కలెక్ట్ చేసినటువంటి అసెట్స్ నుంచి రీపేమెంట్ ఏ విధంగా తెచ్చుకోవాలి అన్నటువంటి యాక్టివిటీని ఇది చేపడుతుంది. ఈ విధంగా ఈ రెండు కలిసి బ్యాడ్ బ్యాంక్ అన్నటువంటి పేరుతో ఉన్నటువంటి ఎన్పిఎస్ని క్లియర్ చేయడానికి వీటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటి కోసం అని చెప్పేసి వీటి క్లియరెన్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిని లాంచ్ చేసింది. దీని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అని అంటే 15% వీళ్ళ కోసం క్యాష్ పేమెంట్ అన్నది 15% క్యాష్ పేమెంట్ చేస్తుందండి. దాని తర్వాత 85% వాళ్ళ యొక్క అసెట్స్ని షూరిటీ లేదా సెక్యూరిటీ కింద 85% వాళ్ళతో ఉంచేసుకుంటుంది, అంటే గవర్నమెంట్తో ఉంచుకుంటుంది. వాటన్నిటిని వాళ్ళు కట్టాల్సినటువంటి డెట్స్ అన్నిటిని క్లియర్ చేస్తే ఈ 85% సెక్యూరిటీ కింద ఏవైతే పెట్టారో వాటిని రిలీజ్ చేసేస్తుంది. లేదు అని అంటే ఆ 85% సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని అంతటిని క్లెయిమ్ చేసేసుకొని క్లియర్ చేసేసుకుంటుంది. ఈ కాన్సెప్ట్తో రీసెంట్గా ఎన్పిఎంఎస్ని క్లియర్ చేయడానికి బ్యాడ్ బ్యాంక్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని గురించినటువంటి ఈ కాన్సెప్ట్ అర్లియరే నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు, కాకపోతే రీసెంట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్,
Recently, Cabinet approved 9 structural reforms, 5 procedural reforms in which of the following sector? What is that sector? And it is telecom sector. బేసిక్లీ ఎందుకండి టెలికాం సెక్టర్లో రీసెంట్గా ఈ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చింది గవర్నమెంట్ మన క్యాబినెట్ అనేది ఎందుకు వాళ్ళకి అంత వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ కానీ డెట్ క్లియరెన్స్ కానీ వీటన్నిటికీ ఎందుకు ఇంత ఇస్తుంది ప్రాధాన్యతని ఇస్తుంది అని అంటే మనందరికీ తెలుసు మన భారతదేశంలో ఉన్నటువంటి టెలికాం ఆపరేటర్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్లో రీసెంట్గా వొడాఫోన్ ఐడియా అన్నది విఐ పేరుతో కొలాబరేట్ అయ్యి విఐ పేరుతో ఏర్పాటైంది. అది మనందరికీ తెలుసు. వొడాఫోన్ అనేది బ్రిటిష్ కంపెనీ అండి. ఐడియా అన్నటువంటిది మన భారతదేశపు టెలికాం కంపెనీ. బిర్లా వాళ్ళు స్థాపించింది. అయితే ఈ 2 కొలాబరేట్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ కంపెనీ అనేది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వదిలేసింది. అయితే రీసెంట్‌గా వొడాఫోన్ ఐడియా అన్నటువంటిది 46,000 క్రోర్స్ లాస్‌లో నడుస్తుంది. అండ్ ఇంకొకటొచ్చేసి ఏంటండి అనంటే టెలికాం ఆపరేటర్ దట్ ఈజ్ భారతీ ఎయిర్టెల్ అండి. ఇది 26,000 క్రోర్స్ లాస్‌తో నడుస్తుంది. అయితే మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక అంటే ప్రాఫిట్స్‌లో నడిచేటువంటి ఏకైక టెలికాం రంగం ఏదండి? టెలికాం కంపెనీ ఏది అనంటే దట్ ఈజ్ రిలయన్స్ జియో వచ్చేసి మన భారతదేశంలో ఏకైక ప్రాఫిట్స్‌ని కనబరిచినటువంటి ఏకైక టెలికాం కంపెనీ దట్ ఈజ్ రిలయన్స్ జియో. 3,500 క్రోర్ రూపీస్ ఇంత ప్రాఫిట్‌తో రిలయన్స్ జియో అన్నటువంటిది ఉంది. అయితే ఆల్రెడీ డెట్‌లో కూరుకుపోయి ఉన్నటువంటి ఈ టెలికాం కంపెనీస్ వాటికి ఒక ఫ్లోర్ ఫ్లోర్ ప్రైస్ అన్నటువంటిది ఉంటుందండి. ఈ ఫ్లోర్ ప్రైస్ అంటే ఏంటి అనంటే బేసిక్‌లీ మినిమమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రేట్ కట్టర్స్ కానీ, డేటా ఇచ్చేటువంటి అమౌంట్ కానీ, డేటా ఇంతకి ఇస్తాం అన్నటువంటి అమౌంట్ మినిమమ్ అమౌంట్ ఉండాలండి. సో దట్ కంపెనీస్ నష్టపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఫ్లోర్ ప్రైస్‌ని మెన్షన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాకపోతే టెలికాం రంగంలో మాత్రం అది వర్తించలేదు. అందుకోసం అని చెప్పేసి మేజర్‌గా ఈ 2 కూడా లాస్‌లో ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి ప్రాఫిట్ రంగంలో ఉంది. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఈ టెలికాం రంగం వీళ్ళని ప్రాఫిట్‌లోకి తీసుకొని రావడం మాత్రమే కాకుండా వాళ్ళకున్నటువంటి డెట్స్‌ని ముందు క్లియర్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో అర్లియర్ 2021 బడ్జెట్‌లో ప్రస్తావించారండి. దానికి కొంత అమౌంట్‌ని కూడా కేటాయించారు. ఆ అమౌంట్‌ని రీసెంట్‌గా దానిని రిలీజ్ చేశారు. దీని ద్వారా ఏంటి అంటే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ 9 స్ట్రక్చరల్ రిఫార్మ్స్‌లో మేజర్ థింగ్స్ వచ్చేసి ఏంటంటేనండి వీటి మీద విధించేటువంటి పెనాల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిచ్చేస్తారు. అదేవిధంగా దీనికోసం అని చెప్పేసి ఈ టెలికాం రంగంలో కోర్ యాక్టివిటీస్ ఉంటాయండి. దాని మీద కలెక్ట్ చేసేటువంటి గ్రాస్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో, ఆ గ్రాస్ రెవెన్యూ కోర్ యాక్టివిటీస్‌కి తప్ప వేరే ఇతరత్రా టెలికాం కోర్ యాక్టివిటీస్ కాని వాటి మీద నుంచి కలెక్ట్ చేయదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మాత్రమే కాదండి. దీనితో పాటుగా స్పెక్ట్రమ్ టెన్యూర్ వచ్చేసి ఇదివరకు 20 ఇయర్స్ ఉండేదండి. దానిని ఇప్పుడు రీసెంట్‌గా 30 ఇయర్స్‌కి ఇంక్రీజ్ చేసింది. అండ్ ఇంకొక వన్ మోర్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి 100% ఎఫ్‌డిఐస్‌ని ఈ టెలికాం రంగంలో ఎంకరేజ్ చేస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంక్రీజ్ అయ్యి వీళ్ళకున్నటువంటి డెట్స్ అన్ని క్లియర్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ ప్రాఫిట్ దిశగా అడుగులు వేయాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రిఫార్మ్స్‌ని రీసెంట్‌గా మన క్యాబినెట్ ఇంట్రడ్యూస్ చేసింది. రైట్, నెక్స్ట్ వన్. విచ్ మినిస్టర్ హ్యాస్ చైర్డ్ 45th జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఇన్ లక్నో? హూ ఈజ్ షీ? నిర్మలా సీతారామన్ గారు. మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు రీసెంట్‌గా 45th జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌ని లక్నో, ఉత్తరప్రదేశ్‌లో రీసెంట్‌గా దీనిని చేపట్టారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? జీఎస్టీ అన్నటువంటిది ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనం ఏ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నామండి దీనిని అనంటే మన భారతదేశంలో 1st జూలై 2017 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందుకోసమే 1st జూలైని జీఎస్టీ డేగా కూడా మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. జీఎస్టీ అన్నటువంటిది ఏ విధమైనటువంటి ట్యాక్స్? ఇది కూడా ఇంపార్టెంట్ థింగేనండి. మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనే 2 వెరైటీస్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి కదండీ. దాంట్లో జీఎస్టీ ట్యాక్స్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆ కేటగిరీకి చెందినటువంటి ట్యాక్స్ జీఎస్టీ ట్యాక్స్. జీఎస్టీ వచ్చేసి అన్ని విధాలుగా అంటే స్టేట్ లెవెల్‌లో ఎస్‌జీఎస్టీ ఉంటుంది, ఐజీఎస్టీ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఉంటుంది.
అదేవిధంగా జీఎస్టీ అన్నటువంటిది అన్నిటి మీద, అన్ని వస్తువుల మీద జీఎస్టీ అన్నటువంటి దాన్ని విధించారండి. కాకపోతే రీసెంట్‌గా జరిగినటువంటి ఈ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో చాలా వరకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అనంటే పెట్రోలియం, డీజిల్ ఈ ప్రొడక్ట్స్ మీద కూడా జీఎస్టీని వర్తింప చేయాలి అని చెప్పేసి ఒక ప్రస్తావన, ఒక నివేదికని పేర్కొంది. కాకపోతే చాలా వరకు మాక్సిమం స్టేట్స్ పెట్రోలియం అండ్ డీజిల్ వీటికి సంబంధించి జీఎస్టీని మాత్రం విధించొద్దు అని అన్నారు. సో దట్ జీఎస్టీని విధిస్తే ఏమవుతుంది అనంటే ముందు కలెక్ట్ చేసుకున్నటువంటి జీఎస్టీ మొత్తం సెంటర్ కలెక్ట్ చేసుకుంటుంది. దాని నుంచి కొంత శాతం మాత్రమే స్టేట్స్‌కి, యూటీస్‌కి సెంటరే రిలీజ్ చేయాలి. కాకపోతే ఇప్పటి వరకు జీఎస్టీలో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని స్టేట్స్‌కి రావాల్సినటువంటి జీఎస్టీ నుంచి రావాల్సినటువంటి ఇన్‌కమ్ రాలేదు కాబట్టి చాలామంది, చాలా వరకు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చెప్పారంటే ఈ పెట్రోలియం, డీజిల్ వీటిని జీఎస్టీలో ఇంక్లూడ్ చేయడం కోసం అని చెప్పేసి నిరాకరించారు. ఇది మాత్రమే కాదండి, ఇంకా రీసెంట్‌గా కోవిడ్-19 పట్ల వాడేటువంటి ఎమర్జెన్సీ డ్రగ్, ఆ డ్రగ్ పట్ల జీఎస్టీ ట్యాక్స్‌ని కూడా కంప్లీట్‌గా వేవ్ ఆఫ్ చేసేసింది. అది కూడా ఎప్పటి వరకు ఎగ్జామ్ చేసిందండి అనంటే డిసెంబర్ 31 వరకు దీనికి సంబంధించి ఎటువంటి ట్యాక్స్‌ని విధించరు. అదేవిధంగా క్యాన్సర్‌ని ట్రీట్ చేయడం కోసం అని చెప్పేసి క్యాన్సర్ డ్రగ్ దాని మీద కూడా ఎగ్జంప్షన్‌ని కల్పించింది ఈ జీఎస్టీ కౌన్సిల్ ద్వారా. ఇంకొకటి ఏంటి అనంటే ఇక్కడ బ్యాక్‌లాగ్ లెస్ థాన్ 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్నటువంటి మన ఫుట్‌వేర్ కానీ, ఇంకా ఇతరత్రా అపారెల్, క్లాతింగ్ వీటన్నిటి మీద జీఎస్టీ అన్నది ఇదివరకు 5% మాత్రమే ఉండేదండి. ఇప్పుడు ఆ 5% కాస్త 12%కి ఇంక్రీజ్ చేసింది. ఇది వన్ ఆఫ్ ద రిఫార్మ్స్ దట్ వర్ బ్రాట్ ఇన్ 45th జీఎస్టీ కౌన్సిల్. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నటువంటి యాప్స్ అంటే స్విగ్గీ, జొమాటో, ఇంకా ఈట్ ష్యూర్ ఇట్లాంటి ఇతరత్రా యాప్స్ ద్వారా మనం ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుంటాం కదండీ! ఆర్డర్ చేసుకున్నప్పుడు జనరల్‌గా రెస్టారెంట్సే మనకి జీఎస్టీని విధిస్తాయి. అలా కాకుండా ఇప్పుడు వాటి ప్లేస్‌లో ఫుడ్ డెలివరీ యాప్స్ అవి మాత్రమే స్విగ్గీ, జొమాటో ఇంకా ఇతర వేరే వేరే ఫుడ్ డెలివరీ యాప్స్ వాటి త్రూ జీఎస్టీని మనకి విధిస్తారు. రెస్టారెంట్స్ అనేవి జీఎస్టీని ఇవ్వకుండా కామన్‌గా స్విగ్గీ, జొమాటో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్‌కే ఇండిపెండెన్స్, అటానమీ అన్నటువంటిది ఇచ్చేసింది. ఈ విధంగా డిఫరెంట్ ఈ రిఫార్మ్స్‌ని 45th జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకొనొచ్చారు. రైట్, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆర్ యూటీ హాస్ ఇనాగ్యురేటెడ్ ఫస్ట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ నాగాలాండ్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏముందండి? దట్ ఈస్ కోహిమా. అండ్ దీనికి సంబంధించి దీని యొక్క సీఎం వచ్చేసి ఎవరున్నారంటేనండి, ఇట్ ఈస్ న్యూఫ్యూ న్యూఫ్యూ రియో గారు దీనికి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ నాగాలాండ్‌కి సంబంధించి ఇది ఏ ఇయర్‌లో ఎప్పుడు ఆవిర్భవించిందండి అనంటే 1 డిసెంబర్ నాడు ఆవిర్భవించిందండి. అండ్ నాగాలాండ్‌లో సెలబ్రేట్ చేసేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వచ్చేసి ఏముందంటేనండి, దట్ ఈస్ హార్న్‌బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ విత్ గ్రేట్ పాంప్ అండ్ గైటీ. బికాజ్ డిసెంబర్ 1 ఈ ఆవిర్భవన దినోత్సవం అయినటువంటి డిసెంబర్ 1 నుంచి మొదలుకొని 10th డిసెంబర్ వరకు హార్న్‌బిల్ ఫెస్టివల్‌ని వాళ్ళ యొక్క ట్రెడిషన్స్‌ని, కల్చర్‌ని ప్రిజర్వ్ చేసుకునేటువంటి దిశగా హార్న్‌బిల్ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తారండి. కాకపోతే మొట్టమొదటిసారిగా 2020 సంవత్సరంలో దీనిని నిలిపివేశారు ఫర్ ద ఫస్ట్ టైమ్. ఎందుకనంటే కోవిడ్-19 వల్ల ఈ హార్న్‌బిల్ ఫెస్టివల్‌ని నిలిపివేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్ రిలేటెడ్ టు నాగాలాండ్. అయితే మొట్టమొదటి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ దీని ద్వారా ఏంటి అనంటే వేరే ఇతరాతర వేరే లైక్ వేరే ఫారిన్ కంపెనీస్ వాటిని మన భారతదేశంలో వాటి యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ మన భారతదేశంలో ఏర్పాటు చేసి ఈ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఎంప్లాయ్‌మెంట్, దాని ద్వారా ఎంప్లాయ్‌మెంట్‌ని జనరేట్ చేసేటువంటి దిశగా వీళ్ళు మొట్టమొదటిసారిగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాని నాగాలాండ్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. క్లియర్ కదండీ! రైట్, నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ ట్రాన్స్‌లేటింగ్ మైసెల్ఫ్ అండ్ అథర్స్? హూ ఈస్ షీ? జుంపా లాహిరి గారు. బేసిక్‌లీ జుంపా లాహిరి గారి గురించి చెప్పాలి అనంటే ఈవిడకి ఇదివరకు పులిట్జర్ ప్రైజ్ విన్నర్‌గా కూడా ఈవిడ ఉన్నారండి. అదేవిధంగా ఈవిడ రాసినటువంటి ఒక బుక్ ఆధారితంగా ఒక మూవీని కూడా తీశారండి.
దట్ వాజ్ నేమ్ సేక్. ఈ బుక్‌ని మూవీగా కూడా పోర్ట్రే చేశారు. అది మాత్రమే కాదండి, ఈవిడ రచించినటువంటి బుక్స్‌లో వేర్ అబౌట్స్ నావెల్ ఇది కూడా ఎక్కువ ప్రఖ్యాతిగాంచినటువంటి పుస్తకంగా నిలిచింది. అయితే ఇక్కడ ట్రాన్స్‌లేటింగ్ మైసెల్ఫ్ అండ్ అదర్స్ ఇదొచ్చేసి ఏంటి అనంటే, ఈ బుక్ వచ్చేసి మేజర్‌గా ఈవిడ రాసినటువంటి ఎస్సేస్ వీటన్నిటి యొక్క కలెక్షనే ఈ పుస్తకం. అంటే మనం పదాలతో లేదు అనంటే మాటలతో డిఫరెంట్ స్టైల్స్‌తో ఏ విధంగా మన యొక్క సాహిత్యం ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొని రావడం కానీ, లేదు అనంటే వాళ్ళని డీమోటివేట్ చేయడం కానీ, ఏదైనా వాళ్ళు చేంజ్ తీసుకొని రావడం కోసం మనం వాడేటువంటి పదజాలం, వర్డ్స్ వీటి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అన్నటువంటి దాని గురించినటువంటి ఎంటైర్ ఎస్సైస్ యొక్క కలెక్షనే ఈ పుస్తకం. దట్ ఈస్ బై జుంపా లాహిరి గారు. ఈవిడ బేసిక్‌లీ షీ ఈజ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండి. కాకపోతే షీ గాట్ సెటిల్డ్ ఇన్ యూకే. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. సీ హూ అమంగ్ ద ఫాలోయింగ్ గాట్ అపాయింటెడ్ యాస్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ట్యాగ్. ట్యాగ్ అన్నటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా రీసెంట్‌గా ఎవరిని అపాయింట్ చేశారండి? రోహిత్ శర్మ గారిని ట్యాగ్‌స్టర్. ఈ ట్యాగ్ అన్నటువంటిది ఏంటి అనంటే ఢిల్లీ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. దానికి రీసెంట్‌గా మన ఇండియన్ క్రికెట్‌లో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్‌గా ఉన్నటువంటి వైస్ కెప్టెన్‌గా ఉన్నటువంటి రోహిత్ శర్మ గారిని రీసెంట్‌గా దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేశారు. ఎప్పుడైనా సరే ఒక పర్సన్‌ని మనం బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేశామనంటే దాని యొక్క ప్రాధాన్యత ఎక్కువ మంది ప్రజలకి తెలియచెప్పాలి అన్నటువంటి ఉద్దేశంతోనే బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేస్తూ ఉంటాం. వేరే ఆప్షన్స్ విషయానికొస్తే రీసెంట్‌గా కృతి సనన్ గారిని మన కిచెన్ వేర్ అయినటువంటి వండర్ షెఫ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేశారు. దీనితో పాటుగా రీసెంట్ వన్ ఏంటండి అనంటే అమెరికన్ బేస్డ్ వాచ్ కంపెనీ అయినటువంటి ఫాజిల్ వాచెస్ దీనికి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా కృతి సనన్ గారిని అపాయింట్ చేశారు. అదేవిధంగా ప్రియాంక చోప్రా గారిని రీసెంట్‌గా బివాల్గరీ అన్నటువంటి ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ అయినటువంటి బివాల్గరీ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రా గారిని అపాయింట్ చేశారు. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటుగా జియో మ్యామీ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ దీనికి కూడా చైర్‌పర్సన్‌గా ఇదివరకు దీపికా పదుకునే గారు ఉండేవారండి. ఆవిడ ప్లేస్‌లో రీసెంట్‌గా జియో మ్యామీ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌కి దీనికి చైర్‌పర్సన్‌గా కూడా ప్రియాంక చోప్రా జోనస్ గారిని అపాయింట్ చేశారు. సోనూ సూద్ గారిని రీసెంట్‌గా ఇమామి న్యాచురల్స్ కంపెనీ అయినటువంటి జండూబామ్ అన్నటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఈయన్ని అపాయింట్ చేశారు. దీనితో పాటుగా ఇంకా దేనికి బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేశారండి అనంటే సన్ ప్యూర్ అన్నటువంటి ఎడిబుల్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి సన్ ప్యూర్ దీనికి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్ గారిని అపాయింట్ చేశారు. అదేవిధంగా అవని లేఖరా గారు ఎవరండి? రీసెంట్‌గా పారాలింపిక్స్‌లో షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఒక గోల్డ్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్ 2 మెడల్స్‌ని గెలుచుకున్నటువంటి అవని లేఖరా గారిని రీసెంట్‌గా రాజస్థాన్‌లో బేటీ బచావ్ బేటీ పఢావ్ దీనికి ఈ క్యాంపెయిన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా అవని లేఖరా గారిని అపాయింట్ చేశారండి. అవని లేఖరా గారితో పాటుగా రీసెంట్‌గా మీరాబాయి చను గారిని ఈవిడని ఆమ్వే అండ్ ఇట్స్ న్యూట్రిలైట్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా మీరాబాయి చను గారిని అపాయింట్ చేశారు. అవని లేఖరా గారు వచ్చేసి రాజస్థాన్‌లో బేటీ బచావ్ బేటీ పఢావ్ ఆ క్యాంపెయిన్‌కి బ్రాండ్ అంబాసిడర్ కదండి. అదేవిధంగా వందన కటారియా గారు వచ్చేసి ఈవిడ్ని ఉత్తరాఖండ్‌లో బేటీ బచావ్ బేటీ పఢావ్ ఈ స్కీమ్‌ని ప్రమోట్ చేయడానికి అంబాసిడర్‌గా వందన కటారియా గారిని అపాయింట్ చేశారు. ఇది మాత్రమే కాదండి, ఇంకొక రీసెంట్ మన నీరజ్ చోప్రా గారికి టోక్యో ఒలింపిక్స్‌లో మన భారతదేశం తరపున నుంచి జావెలిన్ త్రోలో ఓన్లీ సింగిల్ గోల్డ్ మెడల్‌ని సాధించినటువంటి నీరజ్ చోప్రా గారిని రీసెంట్‌గా మన ఆర్‌బీఐ అన్నటువంటిది బ్యాంక్స్ యొక్క ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ దాని పట్ల అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ఈయన్ని అపాయింట్ చేశారు. దానితో పాటుగా రీసెంట్‌గా టాటా ఏఐఏ లైఫ్ ఇన్స్యూరెన్స్ దీనికి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా గారిని అపాయింట్ చేశారు. ఈ విధంగా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయండి. అండ్ ఈవెన్ తాప్సీ పన్ను గారిని ఈవిడని ఓగ్ ఐవేర్ ఇది కూడా ఇటాలియన్ బ్రాండేనండి. ఓగ్ ఐవేర్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా తాప్సీ పన్ను గారిని అపాయింట్ చేశారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ థింగ్స్. రైట్. నెక్స్ట్ వన్, సీనియర్ సిటిజన్ నేషనల్ హెల్ప్ లైన్ నంబర్ లాంచ్డ్ బై జమ్మూ అండ్ కాశ్మీర్ దట్ ఈస్ ఎల్డర్ లైన్ 14567. రీసెంట్‌గా జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎవరున్నారండి?
మనోజ్ సిన్హా గారు దీనికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సేవ చేస్తున్నారు. ఎందుకనంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నటువంటిది యూటీ కాబట్టి అక్కడ హెడ్‌గా లెఫ్టినెంట్ గవర్నరే ఉంటారు కాబట్టి మనోజ్ సిన్హా గారు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్. అయితే ఈ ఎల్డర్ లైన్ 14567 అన్నటువంటిది ఎవరి కోసమండి అనంటే ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా వాళ్ళకొచ్చినటువంటి సమస్యలు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి కేర్ వీటన్నిటిని అందజేయడం కోసమని చెప్పేసి వాళ్ళ కోసం స్పెసిఫిక్‌గా ఎక్స్‌క్లూజివ్‌గా వాళ్ళ కోసమే హెల్ప్ లైన్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. దట్ ఈస్ దిస్ వన్. అదే విధంగా వేరే ఆప్షన్స్ విషయానికొస్తే 139 మన ఇండియన్ రైల్వేస్ నేషనల్ రైల్వేస్ మొత్తానికి కూడా సింగిల్ హెల్ప్ లైన్ నెంబర్‌గా 139 దీని ద్వారా మనకు ఉన్నటువంటి అన్ని క్వెరీస్‌ని కూడా రిజాల్వ్ చేసుకున్నటువంటి విధంగా దానిని ఇంట్రొడ్యూస్ చేశారు. అదే విధంగా 112 వచ్చేసి ఏంటండి దట్ ఈస్ నేషనల్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్. వీటన్నిటికి కూడా 112ని మనం యూజ్ చేయొచ్చు. నార్మల్లీ అయితే 100 అన్నటువంటిది డయల్ చేస్తే మనకి పోలీస్ సర్వీస్ వస్తుంది, ఫైర్ సర్వీస్ ఇవి కూడా లభిస్తాయి. 1098 ఇది చైల్డ్ అబ్యూజ్ చైల్డ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం అంటే వాళ్ళు ఎప్పుడైనా అబ్యూస్‌కి గురైనా చైల్డ్ హెల్ప్ లైన్ కింద దేన్ని ఇంట్రొడ్యూస్ చేశారండి అనంటే 1098. అదేవిధంగా విమెన్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి ఎంతండి అనంటే దట్ ఈస్ 1091. ఈ డొమెస్టిక్ అబ్యూస్ కానీ అదేవిధంగా విమెన్ హెల్ప్ లైన్ వచ్చేసి దట్ ఈస్ 1091. దీనితో పాటుగా 1551 ఈ నెంబర్ వచ్చేసి దేనికోసం అండి అనంటే ఫార్మర్స్ కోసం. కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ దట్ ఈస్ 1551. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రైట్. నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Tanu Padmanabhan was passed away recently. He was a renowned. Who is he? Theoretical physicist and a cosmologist అండి. బేసిక్లీ ఈజ్ ఈ 2 విభాగాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. రీసెంట్‌గా హీ హాస్ డైడ్ బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ లేదా దానినే హార్ట్ అటాక్ అని అంటామండి. హీ ఈజ్ ఫ్రమ్ తిరువనంతపురం కేరళకి చెందినటువంటి వ్యక్తి. అయితే ఈయన పద్మభూషణ్ అవార్డ్‌ని కూడా అందుకున్నటువంటి వ్యక్తి. ఈయన చేసినటువంటి బేసిక్‌లీ హి ఈజ్ ఎ సైంటిస్ట్. ఈ 2 రంగాలలో ఫిజిసిస్ట్ అదేవిధంగా కాస్మాలజీ అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ, క్వాంటమ్ గ్రావిటేషన్ ఇట్లాంటి వివిధ రంగాలలో ఈయన నిపుణులుగా ఉన్నారు. అదేవిధంగా గ్లోబల్ లెవెల్‌లో ఈయన యొక్క ర్యాంకింగ్ వచ్చేసి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేటువంటి గ్లోబల్ సైంటిస్ట్ ర్యాంకింగ్స్‌లో ఈయన యొక్క ర్యాంక్ ఎంత, పొజిషన్ ఎంత అండి అనంటే 24th ర్యాంక్‌లో ఈయన ఉన్నారు. ఆయన చేసినటువంటి కృషికి గాను ఈ పద్మ అవార్డ్ కానీ, అదేవిధంగా ఇంకా డిఫరెంట్ అవార్డ్స్ లభించాయి. రీసెంట్‌గా ఆయన ఇప్పుడు ప్రొఫెసర్ లాగా ఒక యూనివర్సిటీలో కూడా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి. రీసెంట్‌లీ సడన్‌లీ హి హాస్ డైడ్ బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. క్లియర్ కదండి. ఓకే వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ ఆన్ మండే. అంటిల్ దెన్ బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.